అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మన ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ మరీ సీరియస్గా సీరియల్లా తయారవుతుందని చెప్తున్నారు. అంటే ఇందులోని క్యారెక్టర్స్ ఎవరైనా నెగిటివ్గా ఉంటే మీకు నచ్చట్లేదు. అందుకే దోస్తులు, ఇవాళ నుంచి మరీ నెగిటివ్ క్యారెక్టర్స్గా కాకుండా కామెడీగా పెట్టాలనుకుంటున్నాము. మరి దోస్తులు, ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 130తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 130లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు ఈ వీడియోని. గట్లనే హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? రాణి, కొబ్బరి బొండాలు వాళ్ళిద్దరే తాగుతున్నారాని మనకివ్వరా? ఆ బఫెలో అనసూయ ఇంకా దాని కూతురు ఇద్దరే తాగుతున్నారు. బఫెలో అనసూయ ఏమైనా అందా నిన్ను? ఏమైంది రాణి, ఏడుస్తున్నావు? పద బఫెలో సంగతి చెప్పుదాం. మీరు మాట్లాడితే భలే నవ్వొస్తుంది ఆంటీ. కూర్చోండి ఆంటీ. ఏమైంది రాణి? నేను నీ మమ్మీని అనుకొని చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు ఒక్కదానివే కూర్చొని? నేను కదా ఏడవలసింది, నువ్వు వెళ్తున్నానంటే. ఏడవకండి ఆంటీ, నేను వెళ్ళట్లేదు. అదేంటి, అమ్మాయి వదిన నిన్ను డ్రాప్ చేయమని చెప్పిందిగా రాజుకి. చెప్పింది ఆంటీ, కానీ ఆ వేస్ట్ గాడి గురించి నీకు తెలియదు. ఎవరు? రాజుని అంటున్నావా వేస్ట్ గాడని? వాడినే అంటున్నాను ఆంటీ. వాడు పెద్ద వేస్ట్ గాడు, మొద్దు శుద్ధగాడు. అలా అంటున్నావేంటి రాణి? నువ్వు కూడా సేమ్ నాకు మళ్ళీ మొగ్గుని తిడుతున్నావు. మొగ్గుళ్ళందరూ అంతే కదా ఆంటీ. రాజు మంచోడే కదా రాణి, ఏమైంది? ఏమైంది ఆంటీ? నన్ను దించేయడంట. మా ఇంట్లో తిండికి గతి లేదట. ఇక్కడ మస్తు తిండి పెడతాడట రాజు నాకు. కడుపులో బిడ్డ కోసం నేను ఇక్కడనే ఉండనట. అలా మాట్లాడుతున్నాడా రాజు? ఎందుకు? మరి ఏమనుకుంటున్నారా ఆంటీ రాజు గురించి? నేను నమ్మలేకపోతున్నాను. మీరు నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం. వాడికి ఏదో ఒక షాక్ తగిలితే వచ్చి నా దగ్గర పడతాడు. షాక్కి సంబంధించిన గాయం మొత్తం మానిపోయినాక మళ్ళీ వాళ్ళ దగ్గర పోతాడు. ఇక వాళ్ళు చెప్తాది నమ్ముతాడు. మళ్ళీ వాళ్ళు దాకా అక్కడనే ఉంటాడు. ఇట్లనే నాటకాలు ఆడతాడు. వాళ్ళు ఒక్కసారి ఒక్క తన్నుడు దానినాక మళ్ళీ నా దగ్గర వచ్చి పడతాడు. మళ్ళీ నా దగ్గర నాటకాలు ఆడతాడు. ఏం చెప్తున్నారా అని నాకేం అర్థం అవ్వట్లేదు. నీకు అర్థం కాదా ఆంటీ? ఇక్కడ మా దేశంలో మా మొగుళ్ళ కథ ఇట్లనే ఉంటుంది. వద్దురాని, ఏడవకు. నువ్వు ఈ టైంలో అస్సలు ఏడవకూడదు. బొంబాయి వదిన ఉన్నప్పుడు నిన్ను అస్సలు ఏడిపియలేదు. తను వెళ్ళాక ఏడుస్తున్నావంటే నేను నిన్ను మంచిగా చూసుకోవట్లేదు అన్నట్టు. ఏడు ఆంటీ, అస్సలు ఏడవ ఇప్పటి నుంచి. అసలు ఏం జరిగింది రాని? నిన్ను డ్రాప్ చేస్తానన్నాడుగా రాజు నిన్ను సరితని. అన్నాడు ఆంటీ. అన్నాక ఈ రాక్షసులు వచ్చినాయి కదా, పెద్ద రాక్షసి చిన్న రాక్షసి. అంటే బఫెల్లో అనసూయనా? బేబీ బఫెల్లో స్వప్న. ఆ పెద్ద బర్రె ఈ చిన్న బర్రె ఇద్దరు కలిసి ఈ మొద్దును కూసోబెట్టుకొని ముచ్చట చెప్పిండ్రు. ఏం ముచ్చట? ఒరే రాజుగా, నీ పెళ్ళాన్ని పంపియకరా. ఎందుకంటే ఇక్కడ మాకు చాకిరి చేయడానికి ఎవరుండరు. మాకు ఇక్కడ పని మనిషి ఉండదు కదరా. నువ్వు దాన్ని పంపితే ఎట్టారా అని చెప్పిండ్రు. నిన్ను పని మనిషి అన్నారా? మరి రాజులా ఒప్పుకుంటున్నాడు. ఈ రాజు బర్రగానికి అర్థమయ్యేటట్టు చెప్పరు వాళ్ళు, ఇండైరెక్ట్గా చెప్తారు. రాణిని నేను ఇన్ని రోజులు ఎంత మంచిగా అరుచుకున్నారా, ఇప్పుడు కూడా ఇన్నే ఉండమను, మంచిగా ఉంటుంది. వాళ్ళ తల్లిగారింట్లో తిండి ఉండదు, ఏముండదు. మళ్ళా నీ పిల్లగాడు ఎట్లా పుడతాడో ఏమో నీ కుట్టేటోడు అని చెప్పి కూసబెట్టిండ్రు. మరి అంత చీప్గా ఎలా మాట్లాడతారు? తిండి కూడా పెట్టరా కూతురికి? వాళ్ళు చీపుగాలు కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడతారు ఆంటీ. వీనికేం పుట్టింది మాయరోగం? ఈ మొద్దుగానికి ఉండాలి కదా ఆంటీ తెలివి. వాళ్ళు చెప్పంగానే నమ్ముతాడా? ఏది చెప్తే అది వింటాడా? ఉండాలి కదా. వాళ్ళు చెప్పుడు ఆలస్యం లేదు. వీడికి వచ్చి నిన్ను పంపియా అని చెప్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను హర్ట్ చేసి పోయిండు. మరి నువ్వు ఒప్పుకోవద్దు, నేను వెళ్తాననాల్సింది. అట్లా కూడా తెగించి అన్నా ఆంటీ. అంటే పో అక్కడనే ఉండు, మళ్ళా రాకు అని చెప్తున్నాడు. అమ్మో, ఇలా మాట్లాడతాడా రాజు? మురళి అయితే నేను వెళ్తానంటే ఏడుస్తాడు తెలుసా?
మరి ఏమనుకుంటున్నారా ఆంటీ? ఇటు చెప్పరాదు అటు చెప్పరాదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తా, మూసుకొని కూర్చుంటా అనుకున్నా. కానీ మీరు వచ్చేసరికి చాలా నవ్వొచ్చింది. ఏడవద్దు రాణి, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. నేను చాలా ఏడ్చేదాన్ని, కానీ ఇంకా చాలు. నా లైఫ్లో కష్టాలు ఏడుపులు అన్నీ అయిపోయాయి. ఇప్పటి నుంచి నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను. నేను కూడా అంతే ఆంటీ. మస్తు అయిందిగా. ఎవడేమన్నా వేసుకొని రచ్చ రంబోలా చేసేద్దాం ఇద్దరం కలిసి. సరే రాణి, వాళ్ళిద్దరు కొబ్బరి బొండాలు తాగుతున్నారు, మరి మనకొద్దా? అప్పటి నుంచి ఏం చెప్తున్నారా ఆంటీ? కొబ్బరి బొండాల గురించి చెప్తున్నారా? రాజు తెచ్చాడు. రెండే తెచ్చిందా? కాదు, 20-30 తెచ్చాడు. అన్ని లోపల దాచుకొని రెండు తెచ్చుకొని తాగుతున్నారు. పదండి, మనం కూడా వెళ్ళి తాగుదాం. మనకివ్వరు కావచ్చు. ఇయ్యకపోతే నేను ఏం చేస్తానో చూడండి. ఎందుకు ఇయ్యారో చూద్దాం. పదరాని, వాళ్ళ సంగతి చెప్పుదాం. నిన్ను కూడా మీ అమ్మగారింటికి ఎందుకు పంపివరో నేను చూస్తాను. చుక్కలు చూపిద్దామా ఆంటీ? చూపిద్దాం రాని. 2 రోజుల్లో వద్దు తల్లి, నువ్వు మీ తల్లిగారింటికి వెళ్ళిపో అని నిన్ను పంపిస్తారు చూడు. అలా చేద్దాం, సరేనా? సరే ఆంటీ. రాజు వచ్చిందా ఆంటీ? వేస్ట్ గాడు. ఆంటీ, కొబ్బరి బొండాలు తెచ్చినా, ఇద్దరు తెచ్చుకొని తాగుండ్రి. తెచ్చిస్తే ఏమవుతుందిరా? తెచ్చుకొని తాగుండ్రి అని చెప్తున్నావు. సరే రాజు, నేను తెచ్చిస్తానులే రానికి. నేను తీసుకురానా? అవసరం లేదని చెప్పా ఆంటీ, మాకు చేతులు కాళ్ళు ఉన్నాయి. సరే ఆంటీ, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే రాజు. ఆఫీస్కి పోతున్నాడట. ఆంటీ. ఏంటి రాని? మా అమ్మ నాకు పాయసం చేసిస్తా అంది. నాకు తినబుద్ధి అవుతుంది. నాకు ఇప్పుడు పాయసం కావాలి. ఎలా రాని? నాకు చేయరాదు. వంట చేయడం అస్సలే రాదు నాకు. ఏమో ఆంటీ, నాకు తెలీదు. నాకైతే ఇప్పుడు పాయసం తినాలనిపిస్తుంది. అయ్యో ఎలా రాని? కడుపుతో ఉన్నప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినాలి. ఆంటీ, నేను చేసి పెడతా. పిచ్చి పిచ్చి చేస్తే నేను తినా ఆంటీ. మంచిగా చేయమనండి. మంచిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి చేయమనండి. సరే, యూట్యూబ్లో యూస్ చేస్తా. మంచిది. ఇప్పుడైతే కొబ్బరి బొండం తాగుండ్రి. ఎన్నిసార్లు చెప్తావా ఆంటీ? మాకు వినిపించింది. పోయిందా ఆంటీ? పోయిండు. రాజు మంచోడే రాని, నీకోసం పాయసం చేస్తానంటున్నాడు. మంచోడే ఆంటీ, అందరు మంచోళ్ళే ఉంటారు. కొందరు వేస్ట్ గాళ్ళు చెప్పంగానే మారిపోతారు. అయిపోయినాయి నా దాంట్లో. నా దాంట్లో కూడా అయిపోయినాయి మమ్మీ. అవి ఇంకా కొన్ని అత్తానే. ఇట్లా వంచుకోయే, అంచుకుంటే ఇంక కొన్ని అత్తాయి. మమ్మీ నాకు ఇలా కొబ్బరి తినబుద్ధి అవుతుంది. అది ఆయన వచ్చింది కానీ దీనిలో కొబ్బరి తీసియే. కొబ్బరి ఎట్లా తీస్తారు నాకు తెలియదు. ఏం లేదు, ఆ పెద్ద కత్తి పట్టి 2 దెబ్బలు మధ్యలోకి వలుగుతుంది. చెంచా పట్టి గీరు ఒక గిన్నెలేసి మన మమ్మీ. బోండాలు బరువు అవుతున్నాయి. కొబ్బరి బోండాలు పట్టుకొని తినరాదు నాకు. ఇప్పుడు తాగుతానో కానీ పంది తాగినట్టు పట్టుకోడు చేతగాట దీనికి. కానీ మనం కూడా తాగుదాం. ఖాళీదా ఇది? రాణి, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా, మరి ఇది కూడా ఖాళీయే. రాణి, అవన్నీ ఖాళీయే. అన్నీ తాగేశారు. మరి ఏమనుకుంటున్నావు ఆంటీ ఇలా గురించి? ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒకటని ఇద్దామని కొంచెం కూడా లేదు. మొత్తం దాగి ఇక్కడ వారేసి పెట్టిండ్రు. ఇంకా వాళ్ళ కొబ్బరి తీసి అన్నట. విన్నారు కదా? కొబ్బరా? అను, నీ కోడలికి ఒక్కటి కూడా తాగించావా? తను కూడా ప్రెగ్నెంటేగా? ఇగో నాకేమో అంత శాతనైతే లేదని తాగిన. గ్లూకోజ్ ఎక్కినట్టట ఇవి తాగితే. ఈయన బిడ్డకేమో ఆంతులు అవుతాయని ఏం తింటలేదని తాగమంటి. ఇక మీరు 2 కొబ్బరి తీసుకొని తినండి. మిగిలిన 4 మాకు సరే 2 కొట్టియండి. చూసావా రాని, మనకు ఆఫర్ ఇస్తుంది. ఒక 2 కొబ్బరి ముక్కలు తినాలంట మనం. మిగిలినవన్నీ వాళ్ళే తింటారట. ఎట్లా సౌండ్ చేస్తుండ్రో చూసిండ్రా ఆంటీ? బురదల పందులు కదా పాలు తాగినట్టు తాగుతున్నారు. రాజు తాగమన్నాడు కదా మనని. ఏవి? ఒకసారి విలువండి రాజుని. రాజు, రాజు. ఏందంటీ? బా, ఇక్కడెవరు పడేసిండ్రా మా బోండాలన్నీ? నేను లోపల కదా పెట్టినా. ఎట్లా పడ్డావేమరా? చూసుకున్నాడాలే ముందట ఏమున్నాయో.
మమ్మీ అన్నయ్య వదిలేని చూసుకుంటూ నడిచినట్టున్నాడు. కిందేమున్నదో చూసుకోలే. మీ చీకుడు పడగాను ఎంతసేపు చీకుతారు? అలా లేనే లేవు, అయిపోయినా కూడా చీకుతున్నారు. ఆంటీ ఎందుకు పిలిచిన నన్ను? ఆంటీ నాకు ఆకలి అవుతుంది, బోండాలు తాగమని చెప్పిండ్రు ఎవరో. ఎక్కడున్నాయి? రాజు రానికి వినిపించింది ఆంటీ. బోండాలు తెచ్చినా కానీ ఇవన్నీ ఎవరు తాగిండ్రు? ఇదిగో వీళ్ళే. ఒక్కొక్కరు మూడు మూడు బోండాలు తాగారు. అన్ని నీళ్ళు ఎలా పడతాయో మా పొట్టలో. అవి పొట్టలా లేక గండిపెట్ట చెరువులా? అంత జిట్టు కొడతాండ్రు అడవాడే చెప్పల్లా. ఛీ, అసలు తాగినట్టు లేదు మమ్మీ. ఇలా ధ్యాస అంతా మన కొబ్బరి బోండాల మీదనే. అదేంది మమ్మీ, మొత్తం ఒకటే రోజు తాగేసిండ్రా? ఒకటే పూటకి? ఏం చెప్పినారా నేను? అందుకే నేను తాగుతోరవని ఎవరు బాబు ఒక లోడ్ తెప్పిరా అని చెప్పిన. ఒక లోడా? ఒక్క లోడ్ ఎందుకు మమ్మీ? అన్నీ పాడైపోతాయి. ఫ్రెష్గా ఉండాలని తీసుకొచ్చిన నేను. అయిపోయినాక మళ్ళీ తెచ్చుకోవచ్చని. అయ్యే పీకినాయి కదరా, ఏం తెచ్చిపాడాను? ఇట్లా సర్రు మన వీల్చిన గతం అయ్యపోయినాయి. అన్నాన్ని తాగద్దు మమ్మీ, ఇంకేమన్నా అయితే? ఏందన్నయ్య, అసలు అందులో లేనే లేవు వాటర్ తెలుసా? నువ్వు ఎక్కడ తెచ్చినావు కానీ అంత మోసం. ఒక్క కొబ్బరి బొండల నీళ్లు లీటర్ నీళ్ళు వెళ్తాయే. ఆ ముందటనే ఒకటి కట్ చేసి వాడికి కోసి ఇచ్చిండు. ఏమోరా, నువ్వేందో నిజం చెప్తానో అబద్ధం ఆడతానో నాకు తెలియదు కానీ నేను దాగిన దాంట్లో అయితే సుక్క బొట్టు లేదు. లాస్ట్ దాంట్లో ఇలా వచ్చినప్పుడు గిన్నె వెళ్ళినాయి గంతే, షాయి గిలాసుడంతా. చెల్లె కుట్టినోడు ఉచ్చవొత్తి ఎట్లా వస్తాయో గిన్నె నచ్చినాయి. అవే కొబ్బరి బొండాలలో నింపుకొని తాగే ఎవడొద్దంటాడు. ఆంటీ ఆకలేస్తుంది, ప్రొద్దున కొన్ని పాలు తాగానంతే, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. ఆంటీ పాయసం అవుతుంది, తీసుకొస్తానుండండి. అరే నాకు రాజు. నీకు కూడా ఆంటీ. అన్నయ్య నాకు పాయసం చేసావా? నీకు పాయసం చేయొచ్చా? వదినకు ఆకలి అవుతుందంటే కొంచెం చేసిన. తల్లికి పెట్టకుండా ఆడెవ్వలకు పెట్టడు. పేపరా తొందర తిందాం. నాకెందుకు అంత శాతం అయితేనే లేదు. మమ్మీ కొంచెమే చేసిందే. చెల్లెమ్మకైతే పట్టుకరారా, నాకైతే పెడితే పెడుతూ లేకపోతే లేదు. కానీ బిడ్డ వాంతులయ్యి చక్కగా తింటానే లేదు. ఎట్లా ఎండుకపోయింది వాళ్ళ అత్తగారింట్లో ఏం తింటాందో ఏం పెడతాండ్రో పాపం బిడ్డకు. హలో అనసూయమ్మ గారు, ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు తమరు. ఏం తినాలి మేము? ఏం తినాలింది? ఇక బోండాలల్లా ఇంత కొబ్బరి గీర్కరమ్మంటే వాళ్ళకి శాత కాదు. కానీ అది నేను చేయాల్సిన పని కాదు. నేను రాని అంటాను నా కోడల్ని. అది రాని చేయాల్సిన పని కూడా కాదు. అండ్ రాని నీ కోడలు కాదు, నా కోడలు. నా కోడలికి చెప్తావా? ఎంత ధైర్యం నీకు? నీకన్నా ఫస్ట్ నాకే అయింది కోడలు, అర్థమవుతుందా? రాజును నేను పెంచితే అన్ని హక్కులు నాకే ఉంటాయి. అని వేసుకున్న దాని మీద కూడా హక్కు నాకే ఉంటది. ఫస్ట్ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. మమ్మీ వింటున్నావా? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటుందే. వినిపించట్లేదా? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. మమ్మీ నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మా అత్తగారింట్లో ఉండేదాన్ని కదా. ఎందుకు గెట్ అవుట్ అంటున్నావు? నా మొగుడు నిన్ను వేసుకున్నా కూడా నేను నిన్నేమంటలేను కదా. నీ మొగుడు నా మొగుడు పక్కకు పెట్టు. ఫస్ట్ ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా సోఫా పైన మీరు ఎందుకు వచ్చినారు? గెట్ లాస్ట్. పోనీ ఆంటీ పాపం, ఎక్కడికి పోతారు ఇప్పుడంటే ఇప్పుడు? నీకు తెలీదు రాని వీళ్ళ గురించి. వీళ్ళు అసలు మన ఇంట్లోనే ఉండద్దు. స్వప్న అంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. పాపం మా అత్తమ్మ ఎక్కడికి పోతుంది? ఎక్కడికన్నా పోని, దారి లేకపోతే గోదాట్లో దూకి సావని. నాకేంటట? అమెరికా బేబీ ఎట్లా అంటానవేంది? ఇంకెట్లా నాలి? మెడలు బట్టి బయటకి ఎంటించాలా? అయ్యవ్వో గట్లా అంటానవేంది? నా బిడ్డ కడుపుతోటున్నది, కొంచెం కూడా గోస అనిపిస్తలేదా? నా రాణి నా కోడలు కూడా కడుపుతోటుంది, నీకు కూడా ఏమనిపిస్తలేదా? తనని పట్టుకొని కొబ్బరి తీసేయమంటావా బోండాల నుంచి? అది ఎంత హార్డ్ ఉంటుంది. మమ్మీ సారీ చెప్పే, నువ్వే తీసుకొని రాపో కొబ్బరి. సరే సరే, నేనే తీసుకొస్తా కొబ్బరి. ఒక్కటి కూడా తినా, 6 చిప్పలల్లే నీకే ఇస్తా, సరేనా? నువ్వు తింటావా రాని? నేను తిననంటీ, అవి మంచివి కాదంట ప్రెగ్నెన్సీకి. ఎందుకో తెలీదు, వద్దని చెప్తారు కొబ్బరి. ఎందుకు రాని? అందులో చాలా న్యూట్రిషన్ ఉంటుంది కదా. ఏమో ఆంటీ, కొబ్బరి తినొద్దు అని చెప్తారు, పచ్చి కొబ్బరి. మీకు తెలుసా దోస్తులు, పచ్చి కొబ్బరి ఎందుకు తినొద్దు అంటారో? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మమ్మీ తినొద్దటనే. అయ్యో బిడ్డ, మనం ఆల్రెడీ 2 4 తింటాం కదా. అయ్యో ఎట్టనో ఏమో, నేను తింటి 2
ఏంటి కొబ్బరి అంటే ఈ 6 బోండాలే కాకుండా ఇంకా 4 బోండాలు అంటే మొత్తం 10 బోండాలు తాగారా ఈరోజు. చచ్చిపోతారే అట్లా తాగితే, అస్సలు మంచిది కాదు. ఏ ఆగు బేబీ, నాకే గోస అవుతుంది, నీకేమవుతుందో ఏమో. నేను చెప్పింది మీకు కాదత్తమ్మా, ప్రెగ్నెంట్ ఉమెన్ తినద్దని చెప్పాను. మీరు కూడా ప్రెగ్నెంట్ ఏంటి కొంపదీసి? నేను ఆల్రెడీ 2 సార్లు అయినా ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్ గానే కాదు. నీ సిగ్గుపడతాను, ఎందుకంతగా సిగ్గుపడుతున్నా? నా కోడలు రాని నా మీద జోకులు ఎత్తండి. నువ్వు సిగ్గుపడకాను, చచ్చిపోబుద్దవుతుంది నాకు. అమ్మయ్యా, అయితే నాకు ఇప్పుడు ఏం కాదన్నట్టు కొబ్బరి తిన్నా. మమ్మీ నీకేం కాదే, నేను తిని చచ్చిన కదా 2. ఏడు చచ్చినవే, బతికే ఉంటావు కదా, ఎందుకు అట్లా అంటావు? ఏం చేసాడు మమ్మీ, 2 తిన్నా. డాక్టర్ దగ్గరకు పోదాందా హాస్పిటల్కి? మా అత్తమ్మకు తెలిస్తే చంపేస్తుంది. రాని నికోలు చెప్పింటే ఏమవుతుంది కొబ్బరి తింటే? నాకు తెలియదు అత్తమ్మ, తినద్దని చెప్పిండు అంతే. మంచిదైందా? ఎవరికి ఇవ్వకుండా తింటే అలాగే అవుతుంది. ఏం చేయమంటావు చెప్పు బేబీ? ఇగో చూడు, ఇప్పుడు సరేనా ఎట్లా పడిపోయినా, నీరసంగా అంటే ఇట్లా పడిపోయినా. ఎందుకు పడిపోయావు? ఏం ఆరోగ్యం పుట్టింది నీకు? అట్లా అనకు బేబీ, 1 రోజులు గదానికి బెడ్ రెస్ట్ చేసి ఇట్లా అయినా. ఇక ఒక బేబీ అది నాకు తెలుసు కదా నీకు, బొంబాయి అదిని. అది నాకు వేసుడు, గిట్రానికి వేసుడు, మళ్ళీ నీకు వేసుడాయే, ఇంతమందికి వేసుడాయే. నా బిడ్డ వస్తే బిడ్డకి వేసుడు. నాకు శాతం అవుతుందా చెప్పు? అందుకే గ్లూకోజులు ఎక్కించుకుంటే భయం కూర్చుతారని ఇవి తాగుతాన్న. ఇవి తాగితే సేమ్ గ్లూకోజులు ఎక్కించినట్టేనట. గ్లూకోజులు అంటే ఏంటి? గ్లూకోజ్ సెలైన్ బాటిల్. అవి తాగితే సెలైన్ బాటిల్ ఎక్కించినట్టట. అంటే 2-5 సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నారా ఆంటీ? అంటే వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వచ్చినట్టున్నది. ఇక మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. వెరీ గుడ్. 10 తాగారు కదా? నేను 5 తాగిన. నేను తాగిన వాటిల్లో అసలు వాటరే లేవా ఆంటీ? ఏం పర్లేదు, తాగినవే సరిపోతాయి. ఇద్దరు వెళ్ళి చకచకా టిఫిన్ చేసుకొని రండి. చేత్త ఆగు. రాజుగాడు ఎంత పాయసం పట్టుకొస్తా అన్నాడు. పాయసం కిందంత రుచి చూసి అప్పుడు పోతా. రాజు పాయసం చేసింది నీ కోసం నా కోసం కాదు, రాణి కోసం. తను ప్రొద్దు నుంచి ఏం తినలేదు. ఆయన బిడ్డ కూడా ఏం తినలే, బిడ్డ కోసం కూడా ఎత్తాడు. ఇద్దరు పందుల్లాగా పెసరట్లు ఆర్డర్ చేసుకొని తిన్నారు, నేను చూశాను. అంటే ఇక అది కొంచెమే ఇచ్చిండాడు, అంత చట్నీ మంచిలేనే లేదు. నువ్వు పందులాగా ఎలా తిన్నావో నేను చూశాను. రాణి ఎలా తిందో తెలుసా? వాళ్ళు కొంచెం కవర్లో సాంబార్ ఇస్తే ఆ సాంబార్ని పంటితో పీకేసింది కవర్ని. పీకి గిన్నెలో పోసేసింది. అందులోనే పెసరట్టేసి పిసికేసింది. అందులో చట్నీ కూడా వేసి పిసికింది. మొత్తం పిసికి గిన్నెతో నోట్లో వేసేసుకుంది. ఇలానే తింటారేమో అనుకున్నాను నేను. చీ, అలా ఎవరు తినరా ఆంటీ? ఎవరు ఎందుకు తినరు? మస్తు మంది తింటారు. మా అమ్మ గట్లనే తింటుండే, మా అమ్మమ్మ కూడా గట్లనే తింటుండే. మీ ముగ్గురు తప్పితే ప్రపంచంలో అలా ఎవరూ తినరు. స్వప్న కూడా అలానే తిందా? లేదు రాణి, అలా తినలేదు. స్వప్న అయితే ఒక పెసరట్టు పైన ఇంకో పెసరట్టు, దానిపైన ఇంకో పెసరట్టు, 3 పెసరట్లు ఇలా రోల్ చేసుకుంది. రోల్ చేసుకొని చట్నీలో ముంచుకుంటూ 3 బుక్కల్లోనే అయిపోగొట్టేసింది. అలా తింటారా పెసరట్టు? అలా కూడా తినరాంటీ. మనం దోశ తింటాం కదా చుంచుకుంటూ చిన్న ముక్కలు, అలా చుంచుకొని చట్నీలో ముంచుకొని తినాలి. అవసరమైతే మధ్య మధ్యలో సాంబార్ తాగొచ్చు. మరి వీళ్ళేంటి ఇంత చండాలంగా తింటున్నారు? మళ్ళీ మనం వచ్చి ఎక్కడ చూస్తామోనని అలా తింటారా ఆంటీ? మనకు పెట్టకుండా మొత్తం ఖాళీ చేసేయాలి కదా. అవునా? అలా తిని అనసూయకి కొలెస్ట్రాల్ వచ్చినట్టుంది. స్వప్న, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నువ్వు అలా ఎందుకు తింటున్నావు? నేను 4-5 డేస్ నుంచి అసలు ఏం తినట్లేదు ఆంటీ. ఫాస్టింగ్ ఉన్నాను, అందుకే ఆకలికి అలా తిన్నాను అంతే. మా అత్తమ్మ ఒకవేళ కనిపిస్తే మా అత్తమ్మకు చెప్పకండి ప్లీజ్. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మమ్మీ ఏం ఇట్లా చేస్తున్నారు ఇద్దరు? రాణి కూడా చూడలేవు ఎట్లా చచ్చిపోతుందో. ఇక బేబీది బక్క ఎట్లా మునుగుతుంది, దాన్ని చూసినావని మనం పెసరట్లు తినంగా మనల్నే చూసిందట. పిసికి మింగిందని ఎట్లా చెప్తాంది. వాళ్ళకన్నా చెప్తే ఇజ్జతి పోతుంది, నా ఇజ్జతి. వానికి ఏం రోగం మమ్మీ? గట్ల ఎవడన్నా తింటాడా పెసరట్టుని పిసుక్కొని? షీ, దాని బదులు ఇడ్లీ తెప్పించుకొని తింటే ఏమవుతుంది? ఇడ్లీ టేస్ట్ పెసరట్టు టేస్ట్ వేరే ఉంటుంది.
పిసుక్కుంటే ఇంకెక్క టేస్ట్ అవుతుంది, నీకేం తెలుసు? తూ వాళ్ళు ఎవరికైనా చెప్తే నా ఇజ్జత్ పోతుంది. మీ అమ్మకి అట్లా చేసిందట కదా అని మా అత్తమ్మ అడుగుతుంది నన్ను. నువ్వు ఎట్లా తిన్నావే? నీ గురించి చెప్తే ఇజ్జత్ పోదా? నా గురించి చెప్తేనే ఇజ్జత్ పోతుందా? ఒకదాని మీద ఒకటి 3 వేసుకున్నావట, మలుసుకొని తిన్నావట. అట అట అంటవేంది మమ్మీ? ఎప్పుడు తిన్నా నువ్వు నా పక్కకే ఉంటావు కదా, ఇవాళ కూడా చూసినావు కదా. నేనెందుకు చూస్తానే? నా తినే దాంట్లో నేనే ఉంటా. తినేటప్పుడు వాళ్ళని చూడ, నేను అస్సలు డిస్టర్బ్ గాను. ఏం చేస్తున్నారు? బయటికి గంటేనా కిచెన్లోకి వెళ్తారా? పోతాం. మమ్మీ నువ్వేవో, నేను ప్రెగ్నెంట్, నాకు చేత కాదు. మరి రాణికి ఎలా చేతనవుతుంది స్వప్న? తనకి కూడా చేత కాదు, తను కూడా ప్రెగ్నెంటే కదా ఆంటీ. ఈ తెలివి ముందే ఉండాలి నీకు. అయినా నేనేమన్నానని నన్ను ఆడిపోసుకుంటున్నారు? అగో నా కొడుకు పాయసం తెచ్చిండు. కొంచెమే అయింది మమ్మీ. అన్నయ్య తెచ్చావా? ఆకలిస్తుంది. పాయసం తింటేనే వామిటింగ్ వచ్చేటట్టు లేదు. స్వప్న కొంచెమే ఉంది. పర్లేదన్నయ్య, తీసుకురా, తర్వాత టిఫిన్ తింటానులే. తీరా చెల్లమ్మకిద్దాం. మమ్మీ అది రాణి కోసం చేసిన. తిని బిడ్డ తినిగో, నీకోసం అన్నయ్య పాయసం చేసుకొచ్చిండు. ఏ స్వప్న, అన్నయ్య ఏ మరీ అంత మంచి లేదు కానీ ఓకే పాయసం. అది ఎవరి కోసం చేశాడు రాజు? నా కోసమే, చెల్లెమ్మ కోసం చేశాడు. తను చెప్తూనే ఉన్నాడు రాణి కోసం తీసుకొచ్చానని. సిగ్గు లేకుండా తీసుకొని తింటున్నావు. ఆంటీ ఉండు రాణి. అలా అనద్దు ఆంటీ, తను కడుపుతో ఉంది. అలా బలవంతంగా తీసుకోకండి. నేను పడుకుంటానండి, నాకు నీరసంగా అనిపిస్తుంది. రాణి తను టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. కొంచెం రాణికి ఇస్తే ఏమయ్యేది స్వప్న? నాకేం తెలుసా ఆంటీ, ముందే చెప్పొచ్చుగా. ఇప్పుడు నేను ఎంగిల్ చేశాను, ఎలా ఇస్తాను? అనసూయ, టిఫిన్ చేస్తానని చెప్పావుగా? చేస్తాను. ఈ టిఫిన్ ఎందుకే, డైరెక్ట్ వంటనే చేస్తా. త్వరగా వెళ్ళి చేపో. రాణికి ఏమైనా అయితే రాజు నేనైతే నిన్నే అంటాను చెప్తున్నాను. తను ప్రొద్దు నుంచి ఏమీ తినలేదు, కడుపు మార్చుకుంటుంది నీ వల్లే. కొబ్బరి బొండం తాగమన్నావా రాజు? ఏది? తను ఏది తినకుండా ఎలా ఉంటుంది అనుకున్నావు? వాళ్ళ అమ్మ ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా నీకు? వెళ్ళి బయట నుంచి ఏదైనా టిఫిన్ పట్టుకోండి త్వరగా. ఇప్పుడు టిఫిన్లు దొరకాయి, మస్తు టైం అయింది. భోజనం చేసే టైంలో టిఫిన్లు ఉండనే ఉండేవి. అయినా బయట ఫుడ్ మంచిది కానే కాదు ప్రెగ్నెంట్లకు. మీరు ఇప్పటిదాకా పందుల్లాగా పెసరట్టు తిన్నారుగా? బయట నుంచి తెచ్చిందా, ఇంట్లోనే చేసుకున్నారా? మేమంటే గట్టి శరీరాలే ఏం కాదు, కానీ మొన్నటిదాకా బెడ్ రెస్టే ఉండేదానికి. అది తింటే మంచిదేనో కాదో. అవురా నాన్న, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి బయట ఫుడ్ తిడతారా ఎవడన్నా? నోరు ముయ్యి అనసూయ, వెళ్ళి తీసుకొని రాపో రాజు. మమ్మీ చెప్పింది నిజమే ఆంటీ, ఈ టైంకి అసలు టిఫిన్స్ అమ్మరు. వెళ్ళి పాలు బ్రెడ్ అయినా తీసుకొని రా. నేను చెప్పాను తనకి పాలల్లో ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగమని. అది ఒక్కసారి, అది కూడా పొద్దున 6 గంటలకే తాగేసింది. ఇప్పుడు 12 అవుతోంది, ఇప్పటిదాకా తన కడుపులో ఏదీ లేదు. వెళ్ళి బ్రెడ్ అయినా తీసుకొని రా. సరే ఆంటీ. నువ్వేంటి ఇక్కడ నిల్చొని చూస్తున్నావు? పోతాను అంటే చెప్తాను. నాకు గంటలోపు వంట 2 కూరలు రెడీ కాలేదో నీ సంగతి చెప్తాను. నాకు పుల్కాలు కూడా ఉండాలి 4. పుల్కలు నాకేమీ రాదు. దయపైన మీద ఎత్తాటే అతకపిక్తాయి. చెయ్యరాదన్నావనుకో, అదే వేడి పైన తీసి మూతికేసి వస్తుందా. అర్థమవుతుందా? ఇంట్లో ఉండాలని ఉందా లేదా? గట్లనకు బేబీని బాంచను. ఇల్లు ఉండకపోతే ఇంకేడుకోతా నేను. నాకు ఇల్లు లేదు, మా అన్న లేదు, మా అవ్వ కూడా లేదు. పిచ్చిగా ఆకలేస్తుంది నాకు. టైంకి మురళి కూడా ఇంట్లో లేడు. ఇంకోసారి ఇది రిపీట్ చేసావంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు ఖాయం చెప్తున్నాను. నువ్వు విను స్వప్న, మొన్న నీ అత్త వచ్చినప్పుడు నాతో మాట్లాడింది. చాలా కైండ్ హార్టెడ్, తనది చాలా మంచి నేచర్. నువ్వు ఇక్కడ వేస్తున్న వేషాలన్నీ తనకి నేను చెప్తాను. నువ్వు ఇదే లాస్ట్ డే, రేపు ప్రొద్దున కల్లా ఇక్కడ ఉండొద్దు చెప్తున్నాను. మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. ఆంటీ నేను ఒక 1 వీక్ ఉంటానని చెప్పాను. 1 వీక్ కాదు, రేపు ప్రొద్దున నేను లేచేసరికి నువ్వు నా కళ్ళకు కనిపించకూడదు. అలా చేస్తేనే అప్పుడప్పుడు రాణిస్తాను ఇంటికి, లేకపోతే అసలు ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను. మమ్మీ నా బిడ్డను ఎందుకంటాను గట్లా? కడుపుతోటి నూడలేదు నీకైతే. ముందు నీ పనులు రాలగొట్టాలి. ఎంతసేపటి నుంచి మొత్తుకుంటున్నాను వంట చేయమని, ఇంకా ఇలాగే నిల్చున్నా. చేస్తాను
పోతాన్నా నీకు కొంచెం కూడా సిగ్గు లేదు కదా స్వప్న? ఎందుకంటే తను కూడా నీలాగే ఒక ఆడపిల్ల. తను కడుపుతోంది. నీ కాకలేస్తుంది, తనకు వేయదనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనా, ఆడదానివేనా? ప్రొద్దు నుంచి ఏది తినలేదు రాని, నీరసంగా ఉంది. నీకు ఇంకో 2 రోజులు ఇక్కడ ఉండాలనుందా? ఉందా ఆంటీ? ప్లీజ్ ఒక 1 వీక్ ఉంటాను. నీకు ఇక్కడ ఉండాలనుంటే మీ అన్నయ్యతో చెప్పు, రేపు ప్రొద్దున్నే రానిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని. వదిన పోతే ఇంట్లో అంత పని ఎవరు చేస్తారు ఆంటీ? నువ్వు చేయు, మీ అమ్మ చేస్తుంది. ఏ ఎవరు చేయడం ఏంటి? నీకేమైంది? నేను ప్రెగ్నెంట్ని కదా ఆంటీ, నాతో పని చేయించుకుంటారా? మరి రాణి ఏంటి? నీ కడుపులో పెరుగుతుంది బిడ్డ, తన కడుపులో పెరుగుతుంది ఏంటి? నీ ఇష్టం. అయితే రాణి అయినా వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉండాలి, లేకపోతే నువ్వైనా మీ అత్తగారి ఇంట్లో ఉండాలి. చెప్తున్నాను. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వామ్మో, నన్ను మళ్ళీ అత్తగారింటికి పంపితే నాకు ఏడుపే వస్తుంది. 4 రోజులు ఉంటానని ఫిక్స్ అయినా, ఒకటే రోజుకు పంపిస్తా అంటుంది. దీని బదులు ఆ రాణినే వాళ్ళ ఇంటికి పంపించింది నయం. రాజు, 1 నిమిషం ఆగు. సరితక్క, ఏంటిది? ఎక్కడికి పోతున్నావు రాజు? ఆఫీస్ లేదా? నాకు ఆఫీస్ ఉంటే నీకేంటి, లేకుంటే నీకేంటి? నీతో కొంచెం మాట్లాడాలి. ఆఫీస్కి వెళ్తున్నావేమో, టైం ఉండదని అడుగుతున్నాను. పిలుస్తుంటే వినిపించట్లేదా? ఏంటి చెప్పు. ఒక ఆడదాన్ని నేను, పైగా కడుపుతో ఉన్నాను. మంచి రెస్పెక్టే ఇస్తున్నావుగా నువ్వు. జోహార్లు నీకు. హలో మేడం, ఇప్పుడు నేను ఏమన్నానని నన్ను టార్చర్ చేస్తున్నావు? నేను మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావుగా, అదే నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఆడవాళ్ళకి. గ్రేట్. ఎక్కడికి వెళ్తున్నావు ముందు చెప్పు నాకు. రానికి పాలు బ్రెడ్ తీసుకురావడానికి పోతున్నా. పాలు బ్రెడ్డా? ఏమైంది? జ్వరం వచ్చిందా దానికి? మరి పాలు బ్రెడ్ ఏంది? అది బ్రెడ్ సస్తే తినది, నీకు తెలియదా రాజు? అంటే టిఫిన్ సెంటర్లు అన్నీ క్లోజ్ చేస్తారు కదా ఈ టైంకి. కనీసం పాలు బ్రెడ్ అన్నది తింటుందని. బిస్కెట్లు తింటుందా? అది కూడా తినది. నీకు బ్రెయిన్ ఉందా రాజు కొంచెమన్నా? అది కడుపుతోటి ఉన్నది. బ్రెడ్ బిస్కెట్లు పిచ్చి పిచ్చి ఫుడ్ పెడతావా దానికి? అందుకేనా నువ్వు ఇక్కడ ఉంచుకున్నది దాన్ని? ప్రొద్దున్నే పెసరట్టు పట్టుకొని వచ్చిన, తినచ్చు కదా, తినది. ఎందుకు తినలేదు అడిగినావా? ఏమో ఎందుకు తినలేదో, వాళ్ళ ఇంట్లో దించలే అని అలిగినట్టున్నది. తిందామని పోయేసరికి ఆడ ఒక్క ముక్క లేదు. మొత్తం మీ అవ్వ బిడ్డలు 2 తింటూనే ఉన్నారు. నేను పోయేసరికి ఇద్దరికి 4 పార్సల్ తెచ్చినట్టున్నావు కదా, కమ్మ తినరు కూర్చున్నారు. దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? నువ్వన్నా తీసుకుపోయి ఇయ్యాలి కదా చేతుకు. అది ఇంకా బయట నుంచి తెచ్చిచ్చిన దరిద్రం. అది తినడానికి కూడా దిక్కులేదు దానికి. నేను ఇవాళ దోశలు చేసిందే 2 తెచ్చిస్తా తిను అన్న. ఇవాళ అటు పోతున్నాం కదనే, జర్నీలో నాకు వాంతికి వచ్చినట్టు అవుతుంది, నేను పాలు తాగుతా అద్దు పోదామని అన్నది. సరే అనుకున్నా. ఇంకా టిఫిన్ తినలేదా? 1 అవుతుంది టైము. గిదేనా నువ్వు చూసుకునేది దాన్ని ఒక్కరోజుకు? ఒక్కరోజు అంటే ఏంది సరిత? మొన్నటిదాకా 1 రోజులు చూసుకోలే మేము. ఎవడు చూసుకున్నాడు 1 రోజులు? మీ బొంబాయి అత్తున్నది కాబట్టి ఆమె చూసుకున్నది కంటికి రేపలెక్క. ఆమె అందుకే ఉన్నది ఇక్కడ, అర్థమవుతుందా? ఆమె ఓంగానే నీకు రెక్కలు వచ్చినాయా? మెదడు ఇటు తీసుకొచ్చి పెట్టు, ఎక్కడెక్కడికో తీసుకుపోకు. ఎందుకున్నది మీ అత్త చెప్పు? ఆమె 2 రోజులు చూసిపోదామనేట ఆమె ఎందుకున్నది? రాణిని చూసుకోవడానికే ఉంటా అన్నది. చూసుకున్నాడు అంటే ఏంది? ఇట్లా నీ లెక్క మధ్యాహ్నం ఒకటికి బ్రెడ్ పాలు తెచ్చిచ్చుడు, బిస్కెట్లు తెచ్చిచ్చుడు, బయట నుంచి టిఫిన్ తెచ్చిచ్చుడు, గిదా చూసుకున్నాడు అంటే? బయట నుంచి ఒక్క వస్తువు అన్నది తెప్పించిందా? మా అమ్మ కూడా చూసుకున్నది కానీ. చూసుకున్నది మీ అమ్మ. మరి ఇప్పుడేం పుట్టింది? మొత్తం సగం కన్నా ఎక్కువ బొంబాయి అంటే వేసింది. మీ అవ్వ ఫోజులు కొట్టుడు నీ ముందట, నేనే చేస్తానా అని. వాళ్ళు చెప్పంగానే పంపియ్య అని చెప్తున్నావా? దాన్ని ఏడిపించడేనా నువ్వు ధ్యేయంగా పెట్టుకున్నది? గదేనా నువ్వు చూసుకునేది? అరే 4 రోజులు పోయేస్తా అంటే నాటకాలు ఆడుతున్నావట. నీకు పాస్ చేసేసిందా అప్పుడు ఇన్ఫర్మేషన్? పోదామన్నావు కానీ రాజు ఇంకా అస్సలేడైందని ఫోన్ చేసిన. చేస్తే ఈ కథ అంతా చెప్పింది. అబ్బా నీ మొగుడు గింత మంచోడని నాకు తెలియదే అని నేను చెప్పిన. దాన్ని ఉంచి వాళ్ళకి చాకరీ చేయించుకుందామని ప్లాన్ వేసిండ్రు. నువ్వు గంగిరెద్దు తలూపినట్టు ఉప్పుతాను వాళ్ళు ఏది చెప్తే దానికి. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వెవరివి మా ఇద్దరి మధ్యలో తలదూర్చడానికి అనుకుంటున్నావు కదా? దానికి పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నదా అంటే అది నేనే. అర్థమవుతుందా? స్వయంగా వాళ్ళ అమ్మనే చెప్పింది నాకు నా బిడ్డను చూసుకోమని. నేను లేకపోతే అసలు దాన్ని మీ ఇంటికే పంపది వాళ్ళమ్మ.
ఇంటి నిండా రాక్షసులే ఉన్నారు కదా నీతో పాటు. సిగ్గు లేదు కొంచెం కూడా. దాన్ని ఏడిపించడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? నేను దాని గురించే ఆలోచించిన. అక్కడికి పోతే చక్కగా తిండి తినదని. చక్కగా తినుడు అంటే ఏంటిది? ఇప్పుడు అవుతుంది కదా టైం 1-1:30 దాకా ఏం తినకుండా ఉండుడా? నేను తీసుకుపోతున్నా దాన్ని. మళ్ళా రాకన్నావట కదా పోతే. రాదు. ఏం చేసుకుంటావో చేసుకపో. దాన్ని నీ ఇంట్లో అడుగు కూడా పెట్టనీయ. నీతో ఫోన్లో కూడా మాట్లాడనీయ పో. పో. బ్రెడ్, పాలు, బిస్కెట్లు అన్నీ పట్టుకొచ్చి మీ అవ్వకు చెల్లెకు చెరక ముద్ద దింపి గోరు ముద్దలు. మేము పోతున్నాం. గుడ్ బై. ఆ బేబీ ఆంటీని కూడా మంచిగా చూసుకోకపోతే నీ సంగతి చెప్తా. మీ మేనత్తకు ఫోన్ చేసి చెప్తావు. నేను రోజు అడుగుతా ఆ బేబీ ఆంటీకి ఫోన్ చేసి ఎట్లా చూసుకుంటున్నాడు రాజాని. ఆమె ఏమన్నా బాధపడ్డట్టు నాకు తెలియాలి. మీ బొంబాయి అత్తకు ఫోన్ చేసి చక్కగా ఈయన దిగుమంటావు. ఆమె అయితేనే నీ క్లాస్ విక్తుంది. ఆమె ముందట నంగనా చేసాలేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? సరిత, ఛీ, రాణిని దించేస్తే అయిపోతుండే. వీళ్ళ మాటలు విని ఇష్టం వచ్చినట్టు చేసిన. అందుకే నన్ను నిన్ననే దించమంది అత్త. అత్తకైతే ఇవన్నీ తెలుసు. అనవసరంగా రాణిని ఇబ్బంది పెట్టాను. సారీ రాణి. నేను వస్తున్నాను. కారులో తీసుకెళ్తాను మిమ్మల్ని. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. నేను అనుకున్నది తప్పు అనిపిస్తుందా మీకు? నా భార్య మంచిగా ఉండాలనే కదా నేను ఇక్కడ ఉంచుకుంటానన్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.